విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అద్భుతమైన ఆలోచన చేస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలోని ఆర్ఎస్ఆర్ స్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎంపీ, మంత్రిని స్వాగత ప్రదర్శనలతో ఘనంగా ఆహ్వానించారు. భారతదేశంలో ఎక్కడా ఇంత పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు జరగలేదని అన్నారు. విద్యార్థుల చదువు, నడవడికలు పేరెంట్స్ తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. పేద పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉద్దేశంతో మంత్రి నారా లోకేష్ పేరెంట్స్ టీచర్ మీటింగ్ పెట్టారని తెలిపారు. చదువుకు పేదరికం అడ్డు కాదని, అందుకు తానే ఒక నిదర్శనమని మంత్రి నారాయణ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నందన్, డీఈఓ బాలాజీరావు, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ, టీడీపీ ముఖ్య నేతలు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. మెగా పేరెంట్స్ మీటింగ్కి నేను, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నేను యాక్చువల్గా ఆర్ఎస్ఆర్ స్కూల్కి రావడం జరిగింది. ఈ స్కూల్లో అటు పేరెంట్స్, విద్యార్థులతో ఇంటరాక్షన్, ఎవరైతే ఉత్తమ విద్యార్థులు అంటే ఎవరైతే హైయెస్ట్ మార్కులు 10th తెచ్చుకున్నారో వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ అన్నీ ఇవ్వటం జరిగింది. ఈరోజు ఇది రాష్ట్రం మొత్తం అన్ని గవర్నమెంట్, ఎయిడెడ్ అండ్ ప్రైవేట్ అన్ని స్కూల్స్లో ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది. బహుశా భారతదేశంలో ఇంత పెద్ద మెగా పేరెంట్స్ మీటింగ్ ఒకే రోజు జరగటం ఇది ఒక చరిత్ర. ఈ ప్రభుత్వం రాగానే గత సంవత్సరం డిసెంబర్లో జరిగింది. ఈసారి జూన్ 12వ తేదీ స్కూల్స్ ఓపెన్ చేయగానే జూలైలో వెంటనే స్టార్ట్ చేయాలని జూలై 10వ తేదీని ఫిక్స్ చేసి ఈరోజు రాష్ట్రం మొత్తం జరిగింది. తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఉన్నారు. ఇది జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లవాళ్ళు జనరల్గా ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లవాళ్ళు మంచి ఉన్నత స్థితి పోవాలని కోరుకుంటారు. ఒక కలెక్టర్ కావాలను, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలను, ఒక డాక్టరు, ఇంజనీరు, సైంటిస్టు, లేదంటే మంచి వ్యాపారవేత్త కావాలని. అయితే వాళ్ళని సరైన మార్గంలో పెడితే వాళ్ళు అవుతారు. అది కావాలంటే పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్టులో వెనుకబడుతుంటారు. ఒకరు ఇంగ్లీష్ కావచ్చు, ఒకరు తెలుగు కావచ్చు, ఒకరు సోషల్ కావచ్చు. టీచర్లని తల్లిదండ్రులు వచ్చి కలిసి ఆ తల్లిదండ్రులు పిల్లలతో మా పిల్లవాడు మిగతా సబ్జెక్టు బాగుండారు, ఈ సబ్జెక్టు బాగాలేదు, మ్యాథ్స్ బాగాలేదు, లేదా సైన్స్ బాగాలేదని చెప్తే ఆ టీచర్ కొద్దిగా ఎక్కువ బాధ్యత తీసుకుంటాడు. తల్లిదండ్రులకి, అధ్యాపకులకి, విద్యార్థుల మధ్య ఉన్న రిలేషన్ ఇంకా స్ట్రెంథన్ చేసి విద్యార్థులకి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చే ఉద్దేశం. ఇది మంచి ఉద్దేశం. గౌరవులైన విద్యాశాఖ మంత్రి దీన్ని చక్కగా ఏర్పాటు చేసినందుకు వారిని నేను ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలిసిందే, మొన్న 7వ తేదీ విద్యాశాఖ మంత్రి వచ్చి గత ప్రభుత్వం మూసేసిన విఆర్ఐ స్కూల్ని దాన్ని ఇనాగరేషన్ చేయడం జరిగింది. దాన్ని ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ ఇన్ ఇండియా, భారతదేశంలోనే ఒక మంచి స్కూల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసాం. మంచి చదువు వచ్చేది కూడా ఏర్పాటు చేసాం. అదే నేపథ్యంలో నెల్లూరు సిటీలో ఉన్న హై స్కూల్స్ అన్నీ, చిన్న చిన్న స్కూల్స్ అన్నీ, గవర్నమెంట్ స్కూల్స్ నెల్లూరు సిటీలో 54 ఉన్నాయి, రూరల్లో కూడా కొన్ని ఉన్నాయి. 54 డివిజన్లలో ఉండే అన్నీ కూడా చాలా ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంది.